అర్థమైందా? వాక్యం చెప్పేటప్పుడే దొరుకుతారు వీళ్ళు. ఒక గ్రూప్ వాళ్ళేమో అవునని, ఇంకో గ్రూప్ వాళ్ళేమో ఎందుకని, ఇంకో గ్రూప్ వాళ్ళు మాత్రం అర్థమైనట్టుగా ఇటుంటారు. అర్థం కాల మీకు? వాక్యం చెప్పేటప్పుడు మాత్రమే ఉంటారు వీళ్ళు. దాని స్తోత్రం. ఒక గ్రూప్ వాళ్ళేమో అవునని అంటే అర్థమైంది, నిజంగానే అవునని అనరు, ముందుకి వెనక్కి అంటారు. అంటే అర్థం ఏంటి? అవునని నిద్రపోతా. అర్థం కాల మీకు? కొంతమంది వెనక్కి నిద్రపోతుంటారట. అంటే ఏంటి, ఇంకెంతసేపు చెబుతావురా బాబు అని. అంటే వై ప్రశ్న. ఇంకో గ్రూప్ వాళ్ళు ఉంటారన్నమాట. వీళ్ళు చేప నిద్రపోయినట్టు నిద్రపో, కళ్ళు తెరిచే చూస్తుంటారు. సైలెంట్ మోడ్ అనమాట. హల్లెలూయా అన్నప్పుడు మాత్రమే చెప్పండి. హల్లెలూయా అన్నప్పుడు మాత్రమే. ఈ 3 గ్రూపుల్లో మీరు ఏ గ్రూపు చెప్పండి? ముందుకా, వెనక్కా, చేప నిద్ర? దేవుని స్తోత్రం కలుగునుగాక. వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలని చెప్తున్నా. శ్రద్ధగా వింటారా, నిద్రపోతారా? హల్లెలూయా. ఓ పాస్టర్ గారు సంఘానికి ఎంత గద్దిచ్చి బుద్ధి చెప్పినా సరే వాక్యం చెప్పేటప్పుడు ఏం పోతారంట? ఎర్రన్న నిద్రపోతా ఉంటారంట. దేవుని స్తోత్రం. ఆయన ఒకరోజు మంచి ఉపాయానికి వచ్చి ఒక విషయం చెప్పాడంట. హల్లెలూయా. అది చెప్పిన తర్వాత ఇంకెవరు నిద్రపోలేదంట. ఏం చెప్పుంటాడు చెప్పండి? 2 పాములు పట్ల కింద దూరిని కనపడలేదు, ఎక్కడున్నాయో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అన్నాడంట. పాములు 2 కానీ ఎతికేం కానయ్యి కానరాలేదు, కాస్త జాగ్రత్తగా ఉండండి అనగానే నిద్రపోయేవాడు కూడా ప్రార్థన అయిపోయేదాకా నిద్రపోలేదంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అర్థమైందా? ఇంకా చెప్పమంటారా? ఒక ఆయన అడిగాడంట రైలు ఇంజిన్ డ్రైవర్ని, మీరు రైలు నడిపేటప్పుడు నిద్రపోరా, నిద్ర ఏం రాదా అంటే, వస్తుంది మాకు అప్పుడప్పుడు, కానీ అలాగే వెళ్ళిపోద్ది రైలు, ఆ బటన్ నొక్కి సైలెంట్ కూర్చుంటాం. అట్టయితే ఎట్టండి, మీకు మెలుగు రాదంటే వస్తుంది. ఎక్కడ? అక్కడక్కడ అక్కడక్కడ కుదింపులు జరిగే దగ్గర వస్తుంది మెలకువ, అంటే పట్టాలు మారేటప్పుడు అని చెప్పాడంట. అంటే అర్థం ఏంటి? కుదింపులు అంటే అప్పుడప్పుడు అల్లీలు చెప్తేనే నిద్ర మెలుగు వస్తుంది కొంతమందికి. నేను చెప్పుకుంటా పోయాను అనుకోండి, హాయిగా జోల పడినట్టు ఉంటుంది. ఏదేమైనా 2 పాములు వచ్చినాయి అంటే ఇక్కడికి. దాని స్తోత్రం. మీరు నిద్రపోతే నిద్రపోమాకండి. ఒకసారి ఇటు కూడా వస్తాయి, ఒకసారి వచ్చింది ఇటు, ఇటు చూసింది. చదురు పైకెత్తి గడిగలు చెప్పండి. వాక్య భాగంలోనికి వెళ్దాం వద్దా? హల్లెలూయా. ఇవి అపాయకరమైన దినాలు. ఏ దినాలు? అంత్య దినములు. ఆ వాక్యం ఎక్కడుందో తీసి చదవండి ఒకసారి. 2 తిమోతి, 2 తిమోతి చాప్టర్ 3 వర్సెస్ 1. 3వ అధ్యాయం 1వ వాక్యం. అంత్య హల్లెలూయా. డబ్బా గడగమని ఎప్పుడుదో ఇది పక్కన పడేశారు. నేను అదే కొద్ది కడగమని ఇస్తే ఒక పిల్ల ఏం చేసిందంటే సర్ఫ్ వేసింది. దాంట్లో సర్ఫ్ కాదు, చేతులు కడుక్కుని షాంపూ పోసింది. హల్లెలూయా. సరే గడగపోయాలకు అదే వాసన. ఏంది దాకా నుండి ఎక్కడి నుండి వస్తుంది ఈ వాసన అనుకున్నా. సరిగ్గా కడగపోతే ఏమవుతుంది? పక్క ఉండలు కూడా సరిగ్గా స్నానాలు చేయకపోతే ఏమవుతాయి?
నోరు సరిగ్గా గడుక్కోపోతే ఏమైద్ది? అందుకని ఈరోజు ఇది వస్తుంది నాకు వాసన. దాని స్తోత్రం అడబెట్టు. హల్లెలూయా. ఇది పున్నాయిలాగా తెచ్చి పెట్టాడు ఆడ. ఏం తిట్టున్నాయి? సాగర్ నీళ్ళు. సాగర్ పోయి తెచ్చావు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మంచి నీళ్ళు, సాగర్ నీళ్ళు. దాని స్తోత్రం. కానీ ఇప్పుడు అంతా దేనికి అలవాటు పడ్డారు? మెంటల్ వాటర్, మినరల్ కాదు. ఏంటి? ఒక ఆమె అంటుంది, పాస్టర్ గారు ఇక్కడ మెంటల్ ప్లాంట్ ఎక్కడండి అన్నది. మెంటల్ వాటర్ ప్లాంట్ ఎక్కడ అన్నది. ఏదో నాకేం అర్థం కాలేదమ్మా అన్న. అదేనండి తాగుతాం చూడండి, డబ్బాల్లో వస్తే మెంటల్ వాటర్ అంటుంది. బాగానే ఉంది. మెంటల్ వాటర్ గుంటూరు నుండి సరాసరి విజయవాడ వెళ్ళి అక్కడ నుండి హైదరాబాద్ బస్సు ఎక్కి ఎర్రగడ్డ అనే ఒక ప్రాంతం వెళ్ళు, అక్కడ దొరుకుతాయి మెంటల్ వాటర్. అంత దూరం ఉందండి. ఏది జోక్ చేస్తున్నావా? లేకపోతే మెంటల్ వాటర్ ఏంది? హల్లెలూయా. మినరల్ వాటరా మెంటల్ వాటరా? చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. చదువు ఇప్పుడు వాక్యం చదువు. అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. చాలు దేవుని స్తోత్రాలు చెప్పండి. నేను చేతులు ఎత్తమన్నప్పుడు చేతులు ఎత్తాల్సిందే. మీరు ఈ పిల్లలు మీరు కూడా, ఎర్రయ్యన్న నువ్వు కూడా చెట్లు కోసి చేతులు ఎత్తలేకపోతున్నానంటవా? అట్ట కుదరదేడా. ఏడ ఎవరైనా సరే చేతులు ఎత్తాల్సిందే. ఎత్తండి చేతులు. డబ్బులు ఇస్తే రికమెండేషన్ కుదరదు ఇక్కడ. ఎవరైనా అంతే. దేవుని స్తోత్రం. కనపడినట్టుగా అడుగుచ్చు. ఇప్పుడు ఎత్తండి చేతులు ఎత్తి. అంత్య దినములు అపాయకరమైన దినాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన అనేది దేవుని బిడ్డలకి ఎంత ప్రాముఖ్యం అంటే అంత ప్రాముఖ్యం ఈ రోజుల్లో. దేవుని స్తోత్రం కలుగునుగాక. దానియేలు ప్రార్థన చేశాడు బైబిల్లో. దానియేలు ప్రార్థన చేశాడు. ఒకసారి జ్ఞానుల రక్షణ కొరకు ప్రార్థన చేశాడు. మరొకసారి సింహాల బోన్ నుండి తప్పించబడటానికి బతిమాలుకునే ప్రార్థన చేశాడు. మూడోసారి పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేశాడు. ఎన్ని రకాలుగా చేశాడు చెప్పండి. ఒకటి, రక్షణ కొరకు, నశించిపోయే జ్ఞానుల కొరకు ప్రార్థన చేశాడు. రెండోది, సింహాల నోట ఏ అపాయం కలగకుండా ఉండటానికి బతిమాలుకొని ప్రార్థన చేశాడు. మూడోది, వారు ఇజ్రాయెల్ దేశం నుండి బబులోనికి చెర తీసుకొని రాబడ్డారు. ఆ చెర నుండి విడుదల పొందటానికి అసలుకి గతి మాకెందుకు పట్టింది? మా పితరులు పాపం చేయబట్టే కదా ఈ గతి మాకు పట్టిందని ఉపవాసం ఉండి పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. మరొకసారి తన ప్రార్థన దేవుడు ఆలకించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేశాడు. మొత్తం ఎన్ని రకాలుగా చేశాడు చెప్పండి? 4 రకాలుగా చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవునికి అనేక పేర్లు ఉన్నాయి. ఒక పేరు ఉంది ప్రాముఖ్యంగా. ఏంటి ఆ పేరు? ఒక పేరు ఉంది ప్రార్థన గురించి. ఆ పేరు ఉంది. ఎవరైనా చెప్తారా? ఏం పేరు తెలీదా మీకు? ప్రార్థన ఆలకించువాడా. అది చెప్పండి. ఏం పేరండి? బైబిల్లో ఎక్కడుందో తెలుసా మీకు? ఆ రెఫరెన్స్ తెలుసా? తెలిసిన వాళ్ళు ఎవరంటే అక్కడ చెప్పండి. తెలీదా? అంటే బైబిల్ చదవరా మీరు? దాని స్తోత్రం. బైబిల్ పట్టుకుని బిల్డప్లేనా? బైబిల్ చదవరా? చదువుతారా? చదవరా? ఎక్కడుంది చెప్పండి. అది యాకోబు నీకు కూడా తెలీదా?
బిల్డప్ ఏనంటవా? ఎక్కడుందో తెలుసా మీకు? సేవకులకి ఎక్కడుంది అది? ప్రార్థన ఆలకించువాడా. ఎక్కడ? 65:4 చూసుకో, అక్కడ మైండ్ పెట్టి చూడు. 65:4 అది చప్పట్లు కొట్టండి గట్టిగా. అబ్బా, దోమలు కూడా చావట్లా. 65. ఈ మధ్య క్రైస్తవులకి గర్వాలు వచ్చేసినాయి. అన్నీ తెలుసు అనే గర్వం. బైబిల్ తెలియకపోయినా, బైబిల్ తెలియదు కానీ తెలుసనే గర్వం. దేవుని స్తోత్రం. పొట్టగొత్తే అక్షరం మొక్కుండదు. దేవుని యొక్క వాక్యం బాగా తెలిసి ఉండాలి. అలాగే ప్రార్థన బాగా చేసే అనుభవం ఉండాలి. దేవుని స్తోత్రం. అంత్య దినములు అపాయకరమైన దినములు, అపాయాలు రాబోయే రోజులు ఇవి. ఎటు నుండి వస్తాయో అపాయం తెలియదు, ఎటు నుండి వస్తుందో శోధన తెలియదు, ఎటు నుండి వస్తుందో సమస్య తెలియదు, ఎటు నుండి ఏ దుర్వార్త వస్తుందో తెలియనటువంటి రోజుల్లో మనం ఉన్నాము. ఇక మంచి జరిగిద్ది అనే ఆలోచన లేదు. దేవుని స్తోత్రం. అందుకని ఈ అపాయకరమైన దినాలలో దేవుని బిడ్డలు దానియేలు వలె ప్రార్థనతో సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. ఎట్లా సిద్ధపడాలి? పనుల వలన నాకు ప్రార్థన చేయటానికి వీలు కుదరడం లేదు, వ్యాపారాల వలన నాకు ప్రార్థన చేయటానికి వీలు కుదరడం లేదు, ఉద్యోగ రీత్యా ప్రార్థన చేయటానికి నాకు కుదరడం లేదు, కాలేజీకి వెళ్ళటం వలన నాకు ప్రార్థన చేయడానికి కుదరడం లేదు, పనికి వెళ్ళడం వలన నాకు ప్రార్థన చేయడానికి కుదరకపోతే అపాయం ఎక్కడికి వస్తుందో తెలుసా? ఎవరి దగ్గరికి వస్తుందో తెలుసా? ఎవరి దగ్గరికి వస్తుంది? ప్రార్థన చేయని వ్యక్తుల మీదకి, ప్రార్థన చేయని కుటుంబాల మీదకి, ప్రార్థన చేయనటువంటి ప్రాంతాల మీదకి దేవుని ఉగ్రత వచ్చిద్దంట. ఆ వాక్యం ఉంటుంది, చదవండి. ఏమని ఉంటుందంటే 70వ కీర్తనలో, ప్రార్థన చెయ్యని దేశాల మీద నీ ఉగ్రత కుమ్మరించబడును అని ఉంటుంది. దేవుని స్తోత్రం. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. కీర్తనలో ఉంటుందండి, 70వ కీర్తనలో కాబోలు, ప్రార్థన చేయనటువంటి చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీ నామమును బట్టి ప్రార్థన చేయని దేశాల మీద నీ ఉగ్రత కుమ్మరించమంటాడు. 79:8. దేవుని స్తోత్రం. నిన్నెరుగని అన్యజనుల మీదనో అపాయాలు ఎవరికి వస్తాయంటే చెప్పండి. నోరెత్తి చెప్పాలి, నేను అడిగినప్పుడు చెప్పండి అమ్మా. అందరూ చూడాలి, బైబిల్ చూడాలి మీరు. హల్లెలూయా. వాక్యం నేర్చుకోండి. ఎవరి మీదకి వస్తుంది ఇప్పుడు అపాయం? నిన్నెరుగని అన్యజనుల మీదకి అంటే వాళ్ళు ఫిక్స్ అన్నమాట. అన్యులకు ఎప్పుడైనా ఉగ్రత రావచ్చు. క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారు చూడండి, ఒక గ్రూపు, ప్రార్థన చేయకుండా, సరిగా మందిరాలకు రాకుండా, సరిగా పవిత్రత లేకుండా, సరిగా వాక్యపు వెలుగులో నడవకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ఒక గ్రూప్ ఉంది చూడండి, వారి మీద కూడా దేవుని ఉగ్రత వస్తుందంట. చదవండి ఇప్పుడు గట్టిగా, చదువు. హల్లెలూయా. ఫాస్ట్గా చదవాలి, చాలా స్లోగా చదువుతున్న బైబిల్ తగడగది చదువు. నీ నామమును బట్టి, చూడండి, నీ నామమును బట్టి, నోరుతో చెప్పాలన్నాగా, ప్రార్థన చెయ్యని రాజ్యముల మీదను. ఇప్పుడు అపాయాలు ఎవరికి వస్తాయి చెప్పండి, గట్టి చెప్పండి. అడిగినప్పుడు చెప్పరే. ఎక్కడ ఎవరు? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయకపోతే అపాయాలు ఎవరికి వస్తాయి? ఇప్పుడేం చేయాలి మనం?
యేసు ప్రభువారు ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థన ఆచరించినవాడు, ప్రార్థన ఆజ్ఞాపించినవాడు. చెప్పండి. ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థన ఆచరించినవాడు, ప్రార్థన చేయమని ఆజ్ఞాపించినవాడు. దాని స్తోత్రం. ప్రార్థన ఆలకిస్తాడంట. రెండోది, ప్రార్థన చేయటం ఆయన మనకి నేర్పాడు. ఆయన కూడా ప్రతిరోజు పగలంతా రాజ్య సువార్త చెప్పి రాత్రి అంతా గెత్సమనే తోటలో ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. అంటే ప్రార్థన ఆచరించాడు ఆయన. దాని స్తోత్రం. మన ప్రభు ఎవరంటే చెప్పిన దేవుడే కాదు, చేసి చూపించిన దేవుడు. తర్వాత ప్రార్థన చేయమని ఆజ్ఞాపించాడంట. ఏమని ఆజ్ఞాపించాడు? శోధనలో పడిపోకుండా నిమిత్తము మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని ఆజ్ఞాపించాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, ఏ అపాయము మీకు కలగకుండా మిమ్మల్ని భద్రపరిచేది ఏంటో తెలుసా? మీ ప్రార్థన. హల్లెలూయా. మీ ప్రార్థన జీవితమే మిమ్మల్ని ఏ అపాయం రాకుండా మిమ్మల్ని కాపాడింది. నువ్వు గొప్ప ఉద్యోగస్తుడివి కావచ్చు, ఉద్యోగస్తురాలు కావచ్చు, బాగా వేలు లక్షల డబ్బు వచ్చే వ్యాపారవేత్తము కావచ్చు, లేకపోతే కనీసం తినటానికైనా. ఈ మధ్య ఒక సహోదరుడు, ఈరోజు శుద్ధీకరణ కూటం కదా, వెళ్ళావా అన్న. కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా పని దగ్గర కుదరట్లేదు అన్నా అన్నాడు. మంచినీళ్ళు తాగకపోతే పోతావురా అన్న. దాని స్తోత్రం. వెకిలి నవ్వు నవ్వాడు. అంటే నీళ్లు తాగలేనంత బిజీలో పెట్టుకున్నాడట పని. దాని స్తోత్రం. అర్థమైంది మీకు? నీళ్లు కూడా తాగేంత బిజీలో. ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన చేసిన దేవుడు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. మెలకువ కలిగి ప్రార్థన చేయకపోతే శోధన మీ ఇంటి మీదకి. మత్తయి సువార్త 26:26. దాని స్తోత్రం. నేను ఇక్కడ చెబుతున్నప్పుడే మీరు రెఫరెన్స్ తీయాలా. దాని స్తోత్రం. ఫాస్ట్గా తీయాలా. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు. మా ఇంటి మీదకి ఏ శోధన రాకూడదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మా ఇంటి మీద కానీ మా మీద కానీ ఏ శోధన రాకూడదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఇప్పుడు మీరేం చేయాలా? మాకు ప్రార్థన చేయడానికి కుదరట్లేదని చెప్పొచ్చా? ప్రార్థనకి వీలు కుదరట్లేదని చెప్పొచ్చా? అమ్మాయి మీరు చేసుకోండిలే ప్రార్థన అని చెప్పే భర్తలు లేరా? అయ్యో నువ్వు చేసుకోలే, నాకు కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి అనే భార్య లేరా? ఎవరు ప్రార్థన చేయకపోతే వారి ఇళ్ళ మీదకి అపాయాలు, ఉగ్రతలు రాబోతున్నాయి, శోధనలు రాబోతున్నాయి. అందుకని దేవుని బిడ్డలారా, మీరు ఇప్పుడు బాగున్నారు, ఇలాగే జీవితాంతం బాగుండాలంటే ప్రార్థన విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. స్తోత్రం కలుగునగాక. నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని వారి మీదను నీ ఉగ్రత కుమ్మరించుము అన్నాడు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాల. దేవుని స్తోత్రం. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పగలంతా నిన్ను పోషించినందుకు, నడిపించినందుకు, కాపాడినందుకు, రక్షించినందుకు, మేలు చేసినందుకు, జయమిచ్చినందుకు సాయంత్ర వేళలో కుటుంబ ప్రార్థన జరగాలి. మరల భార్య, పిల్లలు, భర్త కలిసి, ఈరోజు మమ్మల్ని పోషించావు తండ్రి, ఈరోజు మమ్మల్ని కాపాడావు తండ్రి, మాకు ఆరోగ్యం ఇచ్చావు తండ్రి, మా అవసరతలు తీర్చావు తండ్రి అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, కొన్ని ప్రార్థన అవసరతలు ఉంటే చేయించి, కాస్త వాక్యము చదివించుకోవటం. చదువు రాకపోతే దైవ సేవకులు ఆదివారం చెప్పే అది ఒకవేళ రికార్డులో ఉంటే వినటం. ఇలా చేసి ఆ తర్వాత భోజనం, నిద్ర. ఇలా
ఇలాంటి ప్రార్థనలు ఎక్కడైతే జరుగుతాయో ఆ ఇళ్ళ మీదకి ఏ కీడు రాదు. దాని స్తోత్రం కలుగునగా. అందుకని కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, కీర్తన గ్రంథము 42వ కీర్తన 8వ వాక్యం చదువుతారా? అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన్ను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా. అక్కడ ఏమంటున్నాడు? పగటి వేళ యెహోవా కృప కలుగును ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తన. రాత్రి అంటే ఏంటి? సాయంత్ర వేళల్లో కుటుంబ ప్రార్థన. అలా చెప్పండి గట్టి, హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతలు చెప్పాలా లేదా దేవునికి? ఎలా చెప్పాలి? నోటితో, హృదయముతో, ఆత్మతో చెప్పాలి. ఒకసారి 2 చేతులు పైకి ఎత్తి స్తోత్రాలు చెప్పండి, చెప్పండి, చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతులు, స్తుతులు, స్తుతులు నీకయ్యా, ఘనత మహిమ ప్రభావం నీకయ్యా యేసయ్యా. స్తుతులు, స్తుతులు. స్తుతులు, స్తుతులు, స్తుతులు నీకయ్యా, ఘనత కొడాలి. స్తుతులు, స్తుతులు, స్తుతులు నీకయ్యా, ఘనత మహిమ ప్రభావం. కొడుతాయి గట్టిగా, స్పీడ్. స్తుతులు నీకయ్యా, స్తుతులు, స్తుతులు, స్తుతులు నీకయ్యా. కొడ ఘనత మహిమ ప్రభావం నీదయ్యా. స్తుతులు, స్తుతులు. కొడ గట్టిగా, ఆమేన్. ఘనత మహిమ ప్రభావం నీదయ్యా. స్తుతులు, 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 స్తుతులు. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ. స్తుతులు, స్తుతులు, స్తుతులు నీకయ్యా. హల్లెలూయా. చప్పట్లు బాగా కొట్టే వాళ్ళకి హార్ట్ అటాక్ రాదని మన చైనా శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు. చప్పట్లు బాగా కొట్టే వాళ్ళకి ఏమి రాదంట. ఎందుకంటే నరాలన్నీ చేతులకు ఒక పెన వేసుకొని ఉంటాయి కనుక ఇక్కడ కొడుతున్న ఈ దెబ్బ ఈ నరాల్లో ఎక్కడెక్కడ బ్లాక్ అయినటువంటి కొవ్వు అంతా కరిగిపోతుంట. దేవుని స్తోత్రం. భక్తి బాగా చేసేవాడికి ఆరోగ్యం కూడా ఎక్కువ ఉంటుందని బైబిల్ చెప్తుంది. అర్థమైందా? నిండు మనసుతో యెహోవాని సేవించిన కారణాన్ని బట్టి 40 ఏండ్లప్పుడు ఎంత బలం ఉందో కాలేబుకి 80 ఏండ్లప్పుడు కూడా తిని రుబ్బుడు రాయిలా కూర్చున్నారనుకోండి, ఏం కష్టపడకుండా అన్ని రోగాలు వచ్చి కూర్చుంటాయి. దేవుని స్తోత్రం. ఓకేనా? స్తుతులు, స్తుతులు, స్తుతులు నీకయ్యా. హల్లెలూయా. పాట పాడేటప్పుడు చప్పట్లు కొట్టండి. అందుకే ఇది మంచిది కాబట్టి దేవుడు కొట్టమన్నది. సర్వజనులారా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరచాలని ఉంటది కీర్తన. ఇప్పుడు మనకు తోడు ఏంటంట? ప్రార్థనయే తోడు. గట్టిగా చెప్పండి. మీ ఇళ్లల్లో ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చెయ్యకపోతే శోధన వచ్చిద్ది అని బైబిల్లో వాక్యంలో దేవుడు హెచ్చరించాడు కదా. ఏం శోధన వచ్చింది? ఏం శోధన వస్తుంది చెప్పండి? ప్రార్థన లేని వారికి ఏం శోధన వస్తుంది? ఒక ప్రశ్న. ప్రార్థన లేకపోతే ఏం శోధన వస్తుందంటే, అప్పుడే దీన్ని పెట్టారు. వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథము
9వ అధ్యాయం 21వ వాక్యం చదువుతారా ఒకసారి? 21. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములో యవనస్తులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము. చూడండి, ఇప్పుడు కిటికీలు ఉన్నాయి కదా, మరణం అంట వీధుల్లో ఇదిగో ఇట్లాంటి పసిపిల్లలు లేకుండా, అలాగే రాజమార్గాల్లో యవనస్తులు లేకుండా మరణం అనే దయ్యం అంట ఎవరిని మృంగాల అని కిటికీలు ఎక్కి చూస్తుందంట. అందుకని ఆ 17వ వాక్యంలో అంటున్నాడు, రోదన చేసే స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపండి. నిజమైన తెలివి కలిగిన స్త్రీలు ఎవరండి? ఎంటెక్కులు, బీటెక్కులు, బీఈడీలు, ఎంబీఏలు, ఎంఎస్సీలు చదివిన వాళ్ళు అనుకుంటున్నారా? నో. ప్రార్థన చేసేవారే తెలివైన వారు, జ్ఞానవంతులని వాక్యం సెలవిస్తుంది. నేను ఈరోజే చూడకూడని ఒక వీడియో చూశాను, చాలా బాధ కలిగింది. దేవుని స్తోత్రం. ఒక తల్లి 3 బిడ్డల్ని చంపి ఏం తెలియనట్టుగా సైలెంట్గా ఉన్నది. తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఒప్పుకుంది, నేనే చంపేశానని. ఒక పిల్లోడు 12 సంవత్సరాలు ఉంటాయి, ఒక పిల్లోడికి 9-10 ఉండొచ్చు, ఇంకొక మధ్యలో పాప. ఆమె ఎవరో తెలుసా? షీఈజ్ ఏ టీచర్. ఒక టీచర్ అంటే ఒక ఉపాధ్యాయురాలు. ఆ 3 చంపేసింది. భర్త ఎక్కడికో వెళ్ళొచ్చాక. అది మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది, తెలంగాణ ప్రాంతంలో. ఆ 3 పిల్లల్ని ఒకే బొందలో పెట్టి ఆ తండ్రి, ఆ పిల్ల తాలూకు బంధువులు ఏడుస్తుంటే హృదయము విదారకం అయిపోయింది. ఆ తండ్రి అంటున్నాడు, నాకు వంశమే లేకుండా చేసింది అయ్యా దుర్మార్గురాలు. దీనంతటా గల కారణం ఏంటి అంటే వేరొక పురుషునితో అక్రమ సంబంధం. అతగాడు ఏం చెప్పాడో, ఆ పిల్లలుంటే నీతో స్నేహం చెయ్యనని అన్నాడేమో, అడ్డొస్తున్న పిల్లల్ని తీసేయమన్నాడేమో. చంపి వీడియో కాల్ చూపిస్తున్నట్టు, ఇదిగో పిల్లలను కూడా చంపేశాను, నాకు పిల్లలు వద్దు, నువ్వే కావాలి. ఇది ఎక్కడో కాదండి, మన ఆంధ్రాలో జరిగిన స్టోరీ. అది ఎంత ఒక 5-6 రోజుల క్రిందట జరిగినట్టు. నేను అనుకున్నాను, ఆమె తప్పు కాదు, తప్పని అందరు అనుకుంటారు, నేను ఆమె తప్పు అని అనుకోలే. దేవుని స్తోత్రం. ఆమెలో దూరిన దయ్యానికి తప్పు. హల్లెలూయా. ఎవరు తప్పది? నిజంగా కన్న తల్లి బిడ్డలను చంపుకుంటుందా? అట్లాంటి పరిస్థితి ఆ పని చేసిద్దా? ఎంత మోటిదైనా చేయదు. కానీ చేయించింది ఎవరు అసలుకి? సాతానుడు. అవ్వలోకి దూరి సాతానుడు వద్దన్న పండు తినిపించినట్టే ఏమలోకి దూరి ఆ పిల్లల మెడకాయ మీద కాలు పెట్టి, ఆ వీడియో కూడా షూట్ చేసిందంట. కాలు పెట్టి, మమ్మీ వద్దు మమ్మీ, మమ్మల్ని చంపొద్దు మమ్మీ అంటే కాలు పెట్టి పైచాచికంగా ముక్కులోండి చెవులోండి రక్తం గారిపోతున్నా. అప్పుడు ఇదని పెట్టారా, పిల్లల్ని అతి దారుణంగా చంపింది, అతి దారుణంగా. అసలుకి ఆ సంఘటన విన్న తర్వాత ఎంత బాధ ఉంటుందో చెప్పండి. విన్న మనకే ఎంత బాధ ఉందంటే, ఇంకా కన్న తండ్రి ఇంకా బతికున్నాడు ఆయన. దేని స్తోత్రం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ప్రార్థన లేకనే. ప్రార్థన జరిగితే అంత కీడు వస్తుందా? చాలా మంది ప్రార్థన ఎగతాళి చేస్తున్నారు, ఎప్పుడు ప్రార్థన అని విమర్శలు చేస్తున్నారు. ఎప్పుడు ప్రార్థన చేయకపోతే ఏమైద్దని. ఏమైద్దో తర్వాత తెలిసిద్ది నీకు. ప్రార్థన నాకు తోడని చెప్తున్నాడే భక్తుడు. ప్రార్థన చేసి సింహాల నోర్లు ముయించాడే భక్తుడు. ప్రార్థన చేసి శత్రు సమూహాన్ని నిర్మూలపరిచాడే హిజ్కియా భక్తుడు. ప్రార్థన వల్ల ఏమైందని అనొచ్చా?
ప్రార్థన చేసి సముద్రాన్ని పాయలు చేశాడే, ప్రార్థన చేసి చెరసాల పునాదుల్ని వణికించి సంఖ్యలను తెంపారే. ప్రార్థన ఎందుకని అనొచ్చా? ప్రార్థన చేయని ప్రతి ఒక్కడికి దయ్యం పట్టిందని అర్థం. ప్రార్థన చేయని ప్రతి ఒక్క వ్యక్తులకు దురాత్మల దాడి చేస్తానని అర్థం. ముగ్గురు పిల్లలను పొట్టన పెట్టుకుంది. ఎవరి కోసం? ప్రియుడి కోసం. అంతకుముందు మీటింగ్లో కూడా ఒక విషయం చెప్పాను, గుర్తుందా? ఇద్దరు పిల్లలను చంపి భర్త కూడా పెరుగన్నంలో కలిపి పెట్టాలనుకుంటే ఎక్కడి నుండి ఒక కాలు వచ్చింది. అది బెంగళూరులో, కర్ణాటకలో జరిగింది. ఏంటి వార్తలు? ఏంటి వినరాని వార్తలు? ఎక్కడో జరుగుతున్నాయనే ఆ విషయాలు పక్కన పెడితే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఇక్కడ దాకా వచ్చిన ఆ దయ్యపు శక్తులు నీ ఇంటి దాకా రావా? ఎక్కడో ప్రారంభమైన కరోనా ఇక్కడ దాకా వచ్చిందా లేదా? ఇప్పుడు నువ్వు ఎలర్ట్గా ఉండాలా లేదా? ఎలర్ట్గా ఉండాలా లేదా? పనులని పరిగెత్తుతావా? వ్యాపారం అని పరిగెత్తుతావా? జాబులని పరిగెత్తుతావా? సమస్య వచ్చి కొంపంత కూలేదాకా దాని గురించి ఆలోచించవా? ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళు అంటున్నారు, మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయండి? అది దాన్ని చాలా ఉంది. ఇంకెందుకంటే నా పిల్లలు అయిపోయిన తర్వాత నాకు ఈ పొలాలు ఎందుకు, నాకు ఇల్లు ఎందుకండి, నా జీవితం మారిపోయిందని ఆ తండ్రి ఏడుస్తున్న ఏడుపు. దానికి అంత పిచ్చిలైతే అది వెళ్ళిపోయినా నా పిల్లలు నేను చూసుకునేవాడిని కదా. దాని స్తోత్రం. ఉగ్రత, బాధాకరమైన విషయాలు జరుగుతున్నాయి. ఇలా జరుగుతాయని ఎప్పుడో ప్రభు చెప్పాడు బైబిల్ గ్రంథంలో. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనస్తులు లేకుండా, ఒకే ఇంట్లో 1-2 మరణాలు, వినకూడని వార్తలు వినపడుతున్నాయి. అట్లాంటివి మీకు ఎన్నడూ రాకుండునుగాక. మీరు ప్రార్థనతో సిద్ధపడుదురుగాక. అన్యజనులకు అలా జరుగుతున్నప్పుడు, లోకస్తులకు అలా జరుగుతున్నప్పుడు దేవుని బిడ్డలు ఎలర్ట్ అవ్వాలి. ఇప్పుడు ఎలర్ట్ అవ్వాలి. అయ్యో ఏడదాకా వచ్చింది శోధన. హల్లెలూయా. రక్తవర్ణపు వస్త్రములు ధరించుకోవాలి మేము. ఆమేన్. గుణవతి అయిన భార్య ఏం ధరించుకుందంట? సామెతలు 31 దేని స్తోత్రం కలుగునుగాక. 31 హల్లెలూయా. 21 తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, రక్తవర్ణపు వస్త్రములు ధరించిన వారు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఆమేన్. ఏం ధరించిన వారు? రక్తవర్ణము అంటే ఎరుపు దేనికి సాదృశ్యం? యేసు రక్తానికి సాదృశ్యం. దాని స్తోత్రం కలుగునగాక. గుంటూరులో ఒక ఇంట్లో కూటం పెడుతున్నప్పుడు ఎదురు ఒక భయంకరమైన శక్తులు ఇల్లు ఉంది. ఉపవాసుకోవడానికి వచ్చాం మేము అక్కడికి. అలా కళ్ళు మూసుకోగానే ఆ శక్తి అలా నాకెళ్ళి చూస్తుంది. నాకెళ్ళి అలా చూస్తుందండి. నేను మంచం వేస్తే మంచం మీద కూర్చున్నాను. నన్నేమి చేయలేక నేను కూర్చున్న మంచాన్ని కాలుతూ దన్నింది. టపిక్కి ఇరిగి కింద పడింది మంచం. ఏందన్నా మీరు పడ్డారు? 2-3 ఎక్కుతా ఉంది దీని మీద. ఇది ఇరిగేది కాదే అంటే వాళ్ళకి చెప్తే భయపడతారని చెప్పలేదు. దాని స్తోత్రం. ప్రార్థనలో కూర్చున్నప్పుడు చెబుతుంది, నీ చుట్టూ రక్తం ఉందిరా, అందుకని నేనేం చేయలేకపోయాను అన్నది. చుట్టూ ఏముంది? రక్తం పూసినట్టుందిరా, అందుకని నేనేం చేయలే. ఆ రక్తము అగ్నిలాగా మండుతుందిరా అన్నది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ రక్తం అగ్నిలాగా రగులుతుంది, అందుకని నేనేమి చేయలేకపోయాను. నేను దేన్ని దన్నిందండి? మంచాన్ని తన్నింది. వాళ్ళు వారం తర్వాత నన్ను అడిగారు, మళ్ళీ ఏందన్నా ఎందుకట జరిగిందన్న? ధైర్యం ఉందా చెబితే వింటారా అన్న? పర్లేదు చెప్పండి అన్న.
మీ ఇంటి ఎదురు ఒక భయంకరమైన శక్తి కూర్చొని ఉంది, జాగ్రత్త అన్న. దేవుని స్తోత్రం. సాతానుడు ఎవరిని మింగాలా అని చూస్తున్నాడంట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఉంటది. మీ విరోధి అగు అపవాది గర్జించు సింహం వలె వెతుకుచూ ఉన్నాడు, ఎవరిని మృంగుదునా అని. గట్టిగా చెప్పండి. వెతుకుచు. అమ్మా చెప్పండి అమ్మా. ఇప్పుడు వెతుకుతున్నప్పుడు నువ్వు దొరుకుతావనుకో, నిన్ను మింగేస్తాడు. హల్లెలూయా. వెతుకుతున్నప్పుడు నువ్వు దొరకవచ్చా? వాడి కంటి కనపడవచ్చా? ఒకవేళ కనపడితే వాడిని ఎదిరించాలి నువ్వు, అంత శక్తి కావాలి. అపవాదిని ఎదిరించుడి, వాడి మీ యొద్ద నుండి పారిపోవును. ఎట్టా? ప్రార్థనలో ఎదిరించాలి. గట్టిగా చెప్పండి. ఒకసారి మోకాల మీదకి రండి. ఆ వాక్యం అట్లానే పెట్టి మోకాల మీదకి రండి. ఎట్ట ఎదిరించాలి చెప్పండి. ఎట్ట ఎదిరించాలి? ఎట్ట ఎదిరించాలి? దాని స్తోత్రం. నీ స్తుతులు గంభీరంగా ఉండాలా, నీ ప్రార్థన గంభీరంగా ఉండాలా, నీ ఆరాధన గంభీరంగా ఉండాలా. మ్యామే అంటే ఎదిరిస్తావా? ఒక్క నిమిషం ఆగండి. మౌనంగా చాయ్ అంటే కుక్కన్న గదిరిద్దా? వద్దా? గంభీరంగా ఛాయ్ అన్నాం అనుకోండి, ఏమైంది? అపవాదిని కూడా ఏం చేయాలి? హల్లెలూయా. అపవాది శక్తులను పతనమవుచుండెను, అపవాది శక్తులన్నీ, పాప శాప రోగాలు చుండెను. నా యేసు క్రీస్తు ద్వారా జయము కలుగుచుండెను. నా యేసు జయము యేసు రక్తములో కొడు, విజయముంది యేసు నామంలో. గ్లోరీ. విజయముంది యేసు నామంలో. యేసు నామంలో జయము జయము. జయము జయము. గ్లోరీ. విజయముంది యేసు నామంలో. జయము జయము. విజయముంది యేసు నామంలో. జయము జయము. విజయముంది. గ్లోరీ. స్తుతి. గ్లోరీ. షబా బాబా బాబా రాలది. ఆమేన్. హల్లెలూయా. కూర్చోండి. ఎలాంటి శోధనలు సాతానుడు ఇళ్ల మీదకు పంపబోతున్నాడు? వీధులలో పసిపిల్లలు లేకుండా ఉండటానికి, రాజమార్గమందు యవనస్తులు లేకుండా చేయటానికి, వారిని నాశనము చేయటానికి మరణం మన కిటికీలు ఎక్కి చూస్తుందంట. మన నగరిలో
మన పొన్నూరులో ప్రవేశిస్తుంది. హల్లెలూయా. బాపట్ల ప్రవేశిస్తుంది, గుంటూరులో ప్రవేశిస్తుంది, అన్ని ప్రాంతాలకు వచ్చేసింది శక్తి. దేవుని స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? పాము తిరుగుతుందంటే కర్ర రెడీ చేసుకుంటారా లేదా? అదే రీతిగా అపవాది ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్న